ప్రస్తుతం మనం బాపిరాజు కొత్తపల్లి పూరి జగన్నాథ్ గారి స్వగృహంలో అయితే ఉన్నాము. ఇక్కడ వాళ్ళ మదర్ అమ్మాజీ గారు అయితే ఉన్నారు. సో ఆవిడతో మాట్లాడి పూరి జగన్నాథ్ గురించి మరిన్ని విషయాలు అయితే తెలుసుకుందాం. సో అమ్మాజీ గారు నమస్తే అమ్మ, ఎలా ఉన్నారండి? ఎలా ఉన్నారు? బాగానే ఉన్నాను. అయితే పూరి జగన్నాథ్ గారు ఎక్కడ పుట్టారు? పిఠాపురం హాస్పిటల్ అనండి. పిఠాపురం హాస్పిటల్లో. అయితే పూరి జగన్నాథ్ గారు ఇప్పుడు ఒక పెద్ద డైరెక్టర్ కదండి. సో చిన్నప్పుడు ఎలా ఉండేవారండి అందరితో? చిన్నప్పుడు ఎలా ఉండే, అతనికి 7 క్లాస్ చదివిన దగ్గర నుంచి దృష్టి అంతా సినిమా మీదే ఉండేది. ఏడో తరగతి నుంచి కూడా డ్రాయింగ్ వేసుకోవడం, ఏదో చేసుకోవడం, పక్క రూమ్ ఉంటే రూమ్లో పోవడం, అక్కడ ఉండేవాడు. తిండి ఉండేది కాదు. నేనే దెబ్బలాడేదాన్ని. దేటమ్మా నువ్వేంటే వర్క్ రాస్తున్నాను అనేవాడు. వర్క్ వచ్చారు ఫాదర్ గారు అనేవారు. ఆ ఇంట్రెస్ట్ అలాగే ఉండేది. డిగ్రీ చేసాడు అనకాపల్లిలో డిగ్రీ చేశారు. కాలేజ్కి వెళ్ళేవారండి సరిగ్గా? కాలేజీకి వెళ్ళి పాస్ అయ్యాడు. మళ్ళీ ఏ అమ్మాయి చదవమని వాళ్ళ నాన్నగారి కోరిక, ఏ అమ్మాయి చదవమని. కానీ ఇతనికి ఇష్టం ఉండేది కాదు. ఇష్టం లేకపోయినా సరే వెళ్ళేవారు అతని దగ్గరికి. ఇక్కడ కైలాసపట్నాన్ని పెట్టారు. అతను ఎక్కడి నుంచో రిటైర్ అయిపోయి వచ్చాను అతను ఏ అమ్మాయి. అక్కడికి వెళ్ళేవాడు. కానీ నాతో వచ్చి నాకు ఇంట్రెస్ట్ లేదమ్మా, నాన్నేటి నన్ను చదవమంటున్నాడు, నాకు సినిమాలోకి వెళ్ళిపోదామని ఉంది అనేవాడు. అంటే ఏంటి యాక్షనా లేకపోతే డైరెక్షనా, ఏంటిది నీవు అని అంటే డైరెక్షన్కి వెళ్ళిపోతాను, నాతో చెప్పు, నేను చెప్పలేకపోతున్నాను, మాట్లాడలేకపోయా. అంటే అప్పుడు వాడికి ఇంట్రెస్ట్ ఉన్నట్లేదు. మీరు బలాత్కారంగా వెళ్ళమంటే వెళ్తున్నట్టు ఉన్నది. కానీ అంటే నీతో చెప్పాడా అంటే ఆడి ఉద్దేశం ఆడికి నడతను పెట్టి నేను అంటున్నాను, అంతేకాని నాకు చెప్పలేదు. అదికి ఏ ఇంట్రెస్ట్ ఉందో కూర్చోబెట్టి అడిగేయండి, మనకెందుకు బలిని తోస్తే చదువుతారేటి, కూర్చోబెట్టి అడిగేయండి అన్నాను. అంటే అడిగారు. అంటే చెప్పి మీ నాన్నతోను ఏం చెప్తే అదే చేసేవారు. ఇతను బలాత్కారం చేసేవారు కాదు, పిల్లలు భయపెట్టేవారు కాదు. దగ్గరికి అంటే అప్పుడు అక్కడ ఒక కుర్రోడు ఉన్నాడు, ఇక్కడ మీసాల సుబ్బన్న గారు తమ్ముడు ఉండేవాడండి. ఆ అబ్బాయిని పెట్టి అన్నీ అడిగి అక్కడ కాలేజీలో జాయిన్ చేసాం. ఆ రోజుల్లో 10,000. ఎమ్మెల్యే గారినేమో ఈ సీట్ ఎక్కడొచ్చిందిరా, ఉత్తరేమేరియాలో వచ్చింది, మద్రాసు అవతల 80 కిలోమీటర్ల. ఏంటిది ఏది చదివిందమ్మా, డిప్లొమా సీటు. అక్కడ పంపించాం ఇతను. ఇతన్ని ఒకసారి ఇతన్ని ఎక్కడికి అతన్ని అక్కడికి పంపించాం. స్కూల్ అంతా ఎక్కడ చదువుకున్నారండి? స్కూలింగ్ మొత్తం ఇక్కడ ఆర్సీఎమే. ఇక్కడ ఈ ఊర్లోనే బాపిరాజు కొత్తపల్లి? కాదు, బొడ్డుపల్లిలో కాపురం పెట్టేసాం ఈ పిల్లల కోసం. ఆర్సీఎం స్కూల్ అంటే అందులో సీటు దొరకడమే పెద్ద కష్టంగా ఉండేది. అప్పుడు ఎన్ఐ పాత్ర గారు ఉండేవారు, పాపం ఇచ్చారు. అంటే తెలివితేటలు పెట్టి జాయిన్ చేసుకుంటేవారు. ఈ ముగ్గురు అక్కడే చదివారు. సాయి కూడా డిప్లొమా కోడూరులో చదివాడు. ఈ అబ్బాయి ఏమో అక్కడ ఉత్తరేమేరియాలో చదివాడు. ఇతనేమో అనకాపల్లి కాలేజీలో చదివాడు. చదివాడు. అయిపోయిన తర్వాత ఏం చేస్తావు అని అడిగారు. ఏ అమ్మాయి చదవాలని ఉంది నాకు అని అంటే నాకు ఇంట్రెస్ట్ లేదు అన్నాడు. అక్కడికి వెళ్ళిపోదామని ఉన్నాను. ఆ మైసాల సుబ్బన్న గారి తమ్ముడు ద్వారా అన్నీ తెలుసుకొని అక్కడ వాళ్ళ నాన్నగారు వెళ్ళి జాయిన్ చేసేసారు. చేతికి ఒక 10,000 ఇచ్చి పంపించాం. కానీ 12 సంవత్సరాలు కష్టపడ్డాడు బాబు. అలాంటిది ఎవరికి ఏ బిడ్డలకి రాకూడదు. బాగా కష్టపడ్డాడు. పంపలేకపోయేవాళ్ళం మేము డబ్బులు. అప్పుడు మా పరిస్థితి, మాకు భూములు గొడవలు అయ్యి పోట్లాట. మా అత్తారు మాకు ఆస్తి లేదు, ఇది మా అమ్మగారిది అనమాట. ఇక్కడే ఉండి పోట్లాడేవాళ్ళం. పంపలేకపోతే డ్రాయింగ్లు తీసి బోర్డులు రాసి అలా కాలక్షేపం చేసేవాడు అనమాట వాళ్ళు ఇచ్చిన డబ్బులతోను. ఇక్కడి నుంచి ఆయన డైరెక్టర్ అవ్వకముందు ఇక్కడి నుంచి మీరు డబ్బులు పంపించేవారండి? పంపించేవాళ్ళం. కానీ చాలీ కాదు, సరిపోయి కాదు. సరిపోక అతను కష్టపడి బోర్డులు చేసి కథలు రాసి కథ పట్టుకొని ప్రతి అతని దగ్గరికి వెళ్ళి సినిమాలు తీయమని నడిచి
కాళ్ళు నడక నడితే నేను ఒకసారి వెళ్ళేసరికి కాళ్ళు ఇలా పొంగిపోయినాయి, సాక్సులు రాలేదు. సాక్సులు రాకపోతే ఏడ్చేసాను నేను, ఎందుకమ్మా ఇలాగా అని. చుట్టాలతో అలా మాట్లాడుతున్నారు నన్ను, ఎందుకు ఆస్తుంది ఇక్కడ వ్యవసాయం చేసుకొని బతికేదానికి ఎందుకు అలాగెలాగని నన్ను తినేసేవారు. అంటే వాళ్ళు ఏదో అంటారమ్మా, నీకెందుకు ఇదంతాను, నువ్వు పట్టించుకోకు, దేవుడు ఎప్పుడన్నా చూస్తాడు మనల్ని, ఎందుకు చూడ్డు అనేవారు. అలా కష్టపడ్డాడమ్మా. 12 సంవత్సరాల వరకు ఏం లేదు, ఏయో చిన్న చిన్న నాటికలు సీరియళ్ళు తీసేవాడు కానీ సినిమా అది మాత్రం పవన్ కళ్యాణ్ ఇచ్చాడు. మొదటి సినిమా పవన్ కళ్యాణ్ గారిది బద్రీ సినిమా. అప్పుడు ఎలా అనిపించిందండి మీకు? పవన్ కళ్యాణ్ గారు హీరోగా సినిమా తీస్తున్నాడు మా అబ్బాయి అన్నప్పుడు మీకు ఎలా అనిపించింది? ఎలాగనిపించింది అంటే అప్పటికి చాలా కష్టాలు పడి ఉన్నారు. కథ పట్టుకొని వెళ్ళాడు, నేను అక్కడే ఉన్నాను. వాళ్ళ పెద్దబాబు పుట్టడం, నేను అక్కడే ఉన్నాను. ఆకాష్ పుట్టాడు అనమాట. వెళ్తే ఆ కథ చూసి కథ కొంచెం మార్చాలన్నారంట. అతను మార్చాలంటే ఇతను అలా నిలబడిపోయి మార్చాలా కొద్దిగా అన్నారు. వెళ్ళిపోయాడంట, అంత దూరం వెళ్ళిపోయాడంట. అంటే మళ్ళీ వెనక్కి పిలిచారంట. వెనక్కి పిలిచి అన్నీ చెప్పేవాడు నా దగ్గరికి వచ్చి, ఏమి వెళ్ళిపోతున్నామంటే మార్చనండి, మారిస్తే పాడైపోద్ది కదా అన్నారు. అంటే పక్క నవ్వి, నాకు అదే నచ్చింది, నువ్వు సినిమా తీయాలా, నీతో సినిమా నేను తీస్తాను. అతను ఫస్ట్ సినిమా అది. అయితే పూరి జగన్నాథ్ గారు చాలా కష్టాలు పడ్డారు. ఆ కష్టంలో ఉన్నప్పుడే మీరు ఎందుకు ఇక్కడ మన ఊరు వెళ్ళిపోదాం, అక్కడ వ్యవసాయం చేసుకుందాం ఇలా అన్నప్పుడు ఆయన ఏమన్నారండి? అప్పుడు ఏదో అంటారు చుట్టాలు, ఏదో అంటారు, వాళ్ళు అంటున్నారు వీళ్ళు అంటున్నారు అంటే వాళ్ళ మాటలు పట్టించుకోకమ్మా, భగవంతుడు ఎప్పుడన్నా మనల్ని చూస్తాడు, నువ్వు ఎందుకు అంత బాధపడుకో వాళ్ళ మాటలకి. నేను ధ్యేయం నెరవేర్చుకునే వరకు మాత్రం నేను రాను అని చెప్పేసేవాడు. అనుకున్నదే సాధించారండి ఆయన. సాధించాడు. అంటే చిన్నప్పటి నుంచి కూడా అదే పట్టుదల ఉండేది ఆయనకి. చిన్నప్పటి నుంచి 7వ క్లాస్ నుంచి డ్రాయింగ్ ఎంత బాగా వేస్తాడో అండి డ్రాయింగ్. మేము బొడ్డుపేరులో చదువులకు ఉండేవాళ్ళం కదండి. ఉంటే డ్రాయింగ్ రాధాకృష్ణుల బొమ్మ వేసాడు. రాధాకృష్ణుల బొమ్మ వేసి ఇలాగా అలమరకి అద్దానికి అంటించాడు. అంటిస్తే అద్దానికి, ఎలాంటి అద్దానికి, అద్దం మీద వేసాడు లోపల. వేస్తే అది రాత్రులు పోలీసులు వస్తారు కదా, వాళ్ళు కిటికీలో నుంచి చూశారు దాన్ని. అది ఎవరు వేశారు బాబు అని అడిగారు. రాత్రి మీదే ఈ అబ్బాయి లేచేవాడు, నేను లేచేదాన్ని కాదు. సంతకం చేయించుకునేవారంటే వాళ్ళు రౌండ్కి వచ్చినట్టు చేయిస్తే నేనే చేస్తానంటే, అబ్బా చాలా బాగుంది బాబు, అంత చిన్నపిల్లడు, అప్పుడు 9th చదువుతున్నాడు, 9th క్లాసు. అలాగే ఇక్కడ ఎంటర్ అయి ఉండేది, నర్సీపట్నంలో డిగ్రీలు ఉండేవి కాదు. అక్కడ మళ్ళీ జాయిన్ చేసాం అనకాపల్లిలో బీఎస్సీ చేశాడు, పూర్తయింది. అయితే ఇప్పుడు మనకున్న చుట్టుపక్కల వాళ్ళు, బంధువులు పూరి జగన్నాథ్ గారు సినిమాలో ట్రై చేస్తున్నారంటే ఒక్కొక్కరు ఒక్కొక్క మాటలు అంటూ ఉంటారండి. ఈయన ఎప్పుడైతే సక్సెస్ అయ్యారో వాళ్ళందరి నుంచి వచ్చిన మాట ఏంటండి? అని అందరూ, అమ్మో పూరి జగన్నాథ్ మా మేనరుడు, మా తమ్ముడు, మా అన్నయ్య గారు అబ్బాయి, మా వదిన గారు అబ్బాయి, అప్పుడు చుట్టాలు అయిపోమా. లేకపోతే మమ్మల్ని ఏదో హీనంగా చూసినట్టు చూసేవారు, ఏదో మా అబ్బాయి ఏదో తప్పు చేస్తున్నట్టు. నేను ఎక్కడికి వెళ్ళేదాన్ని కాదు, ఏ చుట్టాలింటికి వెళ్ళేదాన్ని కాదు. ఎందుకు ఏదో అనేవారు, అంటూ ఉంటే బాధపడేదాన్ని, నువ్వు ఎక్కడికి వెళ్ళకమ్మనేవాడు. ఆ మాటలు పట్టించుకోకు, భగవంతుడు మనల్ని ఎప్పుడన్నా చూస్తాడు అనేవాడు. నాకు ధైర్యం చెప్పేవాడు. అలాగే 12 సంవత్సరాలు అంటే ఎవ్వరికి రాకూడదమ్మా. కూజాలో మంచినీళ్ళు తాగుకున్న రోజులు ఉన్నాయి అతనికి. అన్నం తినకుండా మంచినీళ్ళు మాత్రం తాగి, మంచినీళ్ళే ఒక కూజాతో మంచినీళ్ళు ఎట్టుకొని తాగి రోజులు ఉన్నాయి. అన్ని కష్టాలు పడ్డాడు. అందుకని ఎవరన్నా పిల్లలు ఎక్కడన్నా జాయిన్ చేయండి, మీ అబ్బాయి డైరెక్ట్ అంటే నాకెక్కడ అందుతున్నాడు, ఇప్పుడు బొంబాయిలో ఉన్నాడు, నాకు అందడు. కానీ ఎవడో తెలిసిన వాళ్ళు ఉంటే చెప్తాను. అలాగే 2-3 జాయిన్ చేశాను. నా కొడుకు పడ్డ కష్టాలు ఎవరు పడకూడదు అలాగని. అయితే అప్పుడప్పుడు వస్తూ ఉంటారమ్మా ఇక్కడికి? వస్తాను. రీసెంట్గా ఎప్పుడు వచ్చారండి? ఈ మధ్యకాలంలో? ఈ మధ్యలో ఎమ్మెల్యే గారు పడిపోయారు కదా, అప్పుడు ఒకసారి వచ్చాడు. అప్పుడు పడిపోయిన తర్వాత మళ్ళీ పూజ పెట్టారు 3 అన్నదమ్ములకి.
ఆ పూజ అయితే చెయ్యాలని అక్కడ హైదరాబాద్లో అతన్నే నమ్ముతారు లక్ష్మణరావు గారు అని. ఆ పూజ పెడితే పూజకి వచ్చాడు. 3 రోజులు ఉన్నారు ఫ్యామిలీతో మొత్తంగా వచ్చారు. అందరు ఫ్యామిలీలు మొత్తంగా పూజ 3 రోజులు 80 బంతులు వచ్చారు. అయితే చిన్నప్పుడు జగన్నాథ్ గారు చేసిన అల్లరి పనులు ఏమైనా గుర్తున్నాయండి మీకు ఇంట్లో? అల్లరి ఏమి ఉండేది కాదు అమ్మ బాబా, అల్లరి ఏమి ఉండేది కాదు. ఏది అల్లరి ఏమి ఉండేది కాదు. ఆదివారం పూట అక్కడ సెలవు ఉండేది. అందరూ పిల్లలందరూ ఎక్కడికో తిరిగిపోతుంటే నాకు అలా కాదు, పట్లు కొట్టేసి నేను ఒక్కదాన్ని చేయలేకపోతున్నాను. నేను ఇంట్లో నీట్గా దుప్పట్లు అయ్యి వాషింగ్ మిషన్లో పడిచి ఆ దుప్పట్లు అయ్యి వేయడం, ఇల్లంతా నీట్గా ఉంచాలమ్మ. ఉంచేవాడు నాకు సహాయం. ఆ కుర్రోడే ఇంట్లో మీకు అన్ని పనుల్లోనే సహాయపడేవారు. అంటే ఒంట్లో బాగోపోతే నేను ఉప్మా చేసేద్దాంలే అమ్మ, ఉప్మా చేసి తింటాంలే అంటే ఎమ్మెల్యే గారు అన్నారు, ఉప్మా మీరిద్దరు తినండి, మేము తినమనేవారు. అంటే ఎందుకంటే అమ్మ బాగలేదు కదా, సాయంత్రం బాగుంటుంది వండుతుంది అనేవారు. అమ్మ బాబా చాలా ఆయన కూడా వంటల్లో గట్టిన మీకు అతనే వండు తిన్నాడు పెళ్ళి అయ్యే వరకు. అవును అక్కడ ఈ మా ఊరు కుర్రోళ్ళందరూ వెళ్ళి వీళ్ళు 12-1 గంటగా వస్తే తినేసేవారంట. అన్నం తినేస్తే అన్నం ఉండేది కాదు. వీళ్ళు ఎక్కడోళ్ళు అక్కడ పడుకునేవారు. దుప్పటి ఉండేది కదంట. ఎవడో కింద తలకింద ఒక దుప్పటి తలగడ తీసి డాబా మీద పోయి కూజలో మంచిలు తాగేసి పడుకుంటేవాడు. చాలా కష్టపడ్డా. అమ్మ బాబాయ్ పగవాళ్ళకి రాకూడదంట. ఈ సినీ ఫీల్డ్ అనుకోసరికి నాకు పిల్లలు వస్తారా ఎంత కనికారం వస్తుందో. నా కొడుకులాంటి కష్టాలు ఉండకూడదు. చాలా కష్టాలు 12 సంవత్సరాలు. అయితే మీరు వండిన వంటల్లో బాగా ఇష్టంగా ఏం తినేవారండి ఆయన? ఏంటమ్మా వండిన వంటలు మీరు వండుతారు కదా, ఏం కూర కానీ టిఫిన్లు కానీ ఏదైనా వండినవి అతనికి ఇష్టం. మీరు ఏది వండుతుంది ఏది వండితే అదే. ఈ పిల్లలు అల్లరి పెట్టేవారు కానీ ఉప్మా చేసి తినేద్దాం అమ్మ బాగాలేదంటే ఎమ్మెల్యే గారు మరిని తినండి మీరిద్దరు తిన్నాడు కానీ నాకు వద్దనేవాడు. ఆడి 3 క్లాస్ 4 క్లాస్ అది. ఇద్దరికి 6 సంవత్సరాల తేడా. మళ్ళీ దూరం. ఇతను పెద్దాడు కొంచెం. చాలా అయితే ఆయన ఇప్పుడు ఇంటర్నెట్లో కొన్ని మాటలు చెప్తూ పెడతారండి, మోటివేషనల్. అంటే ఏదైనా కష్టాల్లో ఉన్నప్పుడు నష్టాల్లో ఉన్నప్పుడు ఇలా ఉండాలి అలా ఉండాలి, చాలా చాలా మంచి మంచి మాటలండి. అందరికీ చాలా ఇష్టం. అలాగే చిన్నప్పుడు కూడా అలాంటి మాటలు మాట్లాడేవారు అంతే. చిన్నప్పుడు కూడా అంతే. అంటే ఎలాంటి సిచ్యువేషన్స్ చూసారు మీరు? అలాంటివి ఏమైనా చూసారు? ఎప్పుడైనా చెప్పారా మీకు ఇలాంటివి? అంటే ఏమన్నా గొడవలు అవుతాయి అనుకోండి, మళ్ళీ మధ్యన పడేసి అప్పుడే చేసేసేవాడు. వాళ్ళకి వీళ్ళకి రాజీ చేసేసేవాడు. అక్కడ బొడ్డుపిల్ల ఉండేవారు. వాళ్ళు ఎప్పుడు గొడవలతో ఉండేవారు. గొడవలతో ఉంటే చేసేసేవాడు. నూతిలో పడిపోతే ఓ పిల్లోడు ఈత నేర్చుకున్నాడు. ఈతొచ్చు నూతిలో. ఇక్కడ ఒక నుయ్యలు ఉన్నాయి కదా అండి, ఆ నూతిలో ఒక చేలలో నుయ్యలు ఉన్నాయి. ఆ నూతిలో ఈత కొట్టేవాడు. వాళ్ళ నాన్నతో చెప్పకుండా పోయి ఎవరికి చెప్పకుండా వెళ్ళి ఈత నేర్చుకున్నాడు. బాగా నేర్చుకున్నాడు. అక్కడ బొడ్డు పిల్ల కుర్రోడు పడిపోతే తీసేసాడు, ఉరికేసి తీసేసాడు, అందించేసాడు. అప్పుడే చిన్నప్పుడే. ఆ అబ్బాయికి ఏమైనా చెప్పారండి ఈయన ఇలా దూకకూడదు ఎందుకు దూకాను అని చెప్పారా? అంటే ఇలాగ ఈత కొట్టడమేనని ఇంకేమన్నా చేసేవారండి? ఈత కొట్టడం తెలుసు, నాకే చెప్పారు. వాళ్ళ నాన్నకి తెలియకుండా అమ్మ ఈత నేర్చుకొని వస్తానంటే జాగ్రత్త మీ నాన్నకి తెలిస్తే దెబ్బలాడతాడు అనేదాన్ని. అంటే వెళ్ళిపోయి నేర్చేసుకున్నాడు. నేర్చుకొని అక్కడ ఈ పిల్ల పడిపోయింది బాబు పిల్లాడు పడిపోయాడు అని అక్కడ గోలెడుతుంటే ఉరికేసి పట్టుకొని రెక్కట్టుకొని వాడి మంచం వేస్తే దాని మీద కూర్చోబెట్టేసాడు. అంతేది. అక్కడ హైదరాబాద్లో కూడా ఒక డాక్టర్ ఉండేది. ఈ సినిమా అవుతుంది, తొలి సినిమా ఎవడది, పవన్ కళ్యాణ్ ఇచ్చిన సినిమా అయిపోయిన తర్వాత అక్కడ ఉండేవాళ్ళం. ఎక్కడ అంటే అమీర్పేటలో చిన్న ప్లాటు. ఆ ప్లాట్ మీద డాక్టర్ అమ్మగారు ఉండేవారు. ఆ డాక్టర్ అమ్మగారు అమ్మాయి ఎక్కడో జర్మనీలోనే ఎక్కడో ఉంటుంది. ఆవిడ చనిపోయింది. అక్కడ ఏదో లోయ ఉంటే అక్కడికి ఏదో సరదాగా వెళ్తే జీప్ తిరగబడిపోయి అందులో పడిపోయి చచ్చిపోతే పెట్టితోటి తీసుకొచ్చారు, పంపించారు. అక్కడి నుంచి పంపిస్తే ఆ పెట్టి రోడ్డు మీద పెడితే తీయమంటే ఎవరో తీయలేదు.
మేకలేసి తెగొడతారు కదా మరి. అది తెగొడితే శవం కదా అని ఎవ్వరు తీయమన్నా తీయలేదు. చొరగొడ్డంటే వెళ్ళి వాళ్ళు ఎవరు తీయమన్నా తీయలేదు. తీయకపోతే మేము ఆవిడ 3వ ఫ్లోర్లో ఉండేది, మేము 2వ ఫ్లోర్లో ఉండేవాళ్ళం. ఇప్పుడు నేను చూస్తున్నాను ఎలాగ, నేను అక్కడే ఉన్నాను. అంటే అంతలో బాబు వచ్చాడు. వచ్చి ఏమైందమ్మంటే ఆ డాక్టర్ గారు పాప చనిపోయిందంటమ్మా, ఎప్పుడు పెట్టో తీయమంటున్నారా, పెట్టి తీయలేదా అన్నాను. అన్నారా, నేను వెళ్తానుండు అని వెళ్ళాడు. వెళ్ళేసి సుత్తి ఉందా, అది ఉందా, ఇది ఉందా అని అడిగి అందరినీ అడిగి శవాన్ని మూత తీసేసాడు. ఇప్పటికీ మర్చిపోతా డాక్టర్ అమ్మగారు. ఆ పెట్టి తీయడానికి నా బాధలు పడ్డారు. ఎంతమంది రోడ్డు అంటే వెళ్ళాము, అందరూ భయపడేవారు. ఇది పక్కన భయం లేదు, తీసేసాడు. వాళ్ళు దగ్గొట్టిన ఇవన్నీ సుత్తి దమ్మని దగ్గొట్టి తీసేసాడు శవాన్ని. అవి నీ రుణం తీర్చుకోలేం బాబు, ఎన్ని జన్మలకి నీ రుణం బాధ ఏడ్చేసి తవిడ బాబు. మనోరమ అని డాక్టర్ అమ్మగారు ఉండేవారు. ఎప్పుడు చూసినా మంచి పనులు, జాలి, ఎవరు చూసినా జాలి. అప్పుడు ఆ కుర్రాడు ఉండేవాడమ్మా, అతని దగ్గర చేసేవాడు. అయితే అతను నమ్మినాడు, మన తమ్ముడు నమ్మినట్టు నమ్మాడు అనమాట. నమ్మితే ఆడు కొట్టేసాడు. కోట్లే 85 కోట్లు. అది ఏం చేశాడు, నేను స్థలం కొన్నాను అని చెప్పేవాడు అతనితోనే. అంటే ఆ నమ్మకం మీద సంతకం చేసేసేవాడు. అది ఎందుకు చేస్తున్నాడో అది ఏటితో చూసుకోలేదు, అంత నమ్మకం అనమాట. ఇంకా అవి చదవకుండానే అవి సంతకాలు చేసేసేవారండి. చదవకుండా నమ్మకం అండి అది. ఆడు అప్పు తెచ్చాడు, అప్పే చూపెట్టాడు ఆఖరికి. ఈడేమో వచ్చిన డబ్బు డేగేశాడు. ఆ డబ్బు పెట్టే కొంటున్నాడని నా కొడుకు అనుకున్నాడు. అప్పుడు అందరం ఏడు చేసాం, కానీ ఏడొద్దమ్మా నువ్వు, మా భగవంతుడు ఇప్పుడు అన్న మనలో చూస్తాడు, పోనీలే అడికి ఏ జన్మలోనో రుణం ఉన్నాం. నేను నమ్మాను, తోడబుట్టి అన్న తమ్ముడు అన్న నమ్మరు, అలా నమ్మాను అని నా మమ్మల్ని ఓదార్చేవాడు. అప్పుడు మేడలో ఒక 5 6 అమ్మేశాడమ్మా. మరి కోర్టు నుంచి నోటీసులు ఇచ్చేస్తున్నాయి. కోర్టు ఏంటి నోటీసులు వస్తాయి, నేను సంపాదించింది కొన్నాను అన్నాడు అని కొంచెం ఆశ్చర్యపడి, ఆయన అలా కాదు, కాలు చేయాలి, చేయి తీసేయాలి, కొట్టేస్తాం అనేవారు. వద్దు, పట్టొద్దు, తప్పు. వాడికి ఈ జన్మలోనే నేను ఒప్పుకున్నాను. నా శరీరంలో రక్తం ఉందామో, నేను ఇంకా పోరాడి నేను చేస్తాను, ఎందుకు నువ్వు బాధపడకానివాడు నన్ను. అంత ధైర్యం. అందరూ కొడదామని చూశారు, కొట్టొద్దని వాళ్ళు కొట్టాడు. చూడడం బాగా నమ్మా, ఆడు బాగుపడలేదు, దాంతో పట్టుకుపోయి ఓ సినిమా స్టైల్ తీసాడు, ఇతని స్టైల్లోను పోయింది. అంటే ప్రతిదీ కూడా మీకు చెప్పి చేసేవారండి ఆయన? చెప్పేది ఏదైనా చెప్పే, కష్టాల్లో ఉన్నా నష్టాల్లో ఉన్నా మీకు చెప్తాడు. ఇప్పుడు బొంబాయిలో ఉన్నాడు, నువ్వుల పొడి ఇష్టం, నువ్వుల పొడి అన్నంలో. ఇప్పుడు ఇంక కూరలు, మాంసం, చేపలు అవి ఉండవు అతనికి. పచ్చళ్ళు, నువ్వుల పొడి బాగా ఇష్టం. నూనె, ఒక అనుగు నూనె ఉండేది కదా మాకు, ఆ నూనె అదే వేసుకొని. ఇప్పుడు కూడా బొంబాయిలో ఉండి నువ్వుల పొడి, దెబ్బకాయ పచ్చడి, తర్వాత చేగోడీలు అతను తిండి. ఇంకేం పెట్టినా తిండు, ఒకటే ఎలాగో తింటాడు, తినమని అన్నాను. అవే ఇష్టం, అవే పంపమంటాడు, అవే పంపుతాను నేను 3 నెలలకు ఒకసారి. ఇక్కడ నుంచి ప్యాక్ చేసి పంపిస్తారండి? ఏమేమి పంపిస్తారు? చెగోడీలు, నువ్వుల పొడి, దెబ్బకాయ పచ్చడి. బాగా ఇష్టంగా తింటారా? బాగా ఇష్టం, బాగా ఇష్టం. ఏ కూర ఉన్నా నువ్వుల పొడి, కరివేపాకు, మునగాకు పొడి చేస్తాను, అది పంపుతాను. కొంచెం స్పూన్ వేసుకొని తినమ్మంటే చాలా మంచిదమ్మా, 2 నువ్వు వాడు అంటాడు నన్ను. ఇప్పటికీ జగన్నాథ్ గారు మీ వంటలంటే అంటే ఇంకా మీ చేతి నుంచి వచ్చి పంపించమంటారు అంతకే? అంటే నువ్వుల పొడి, అమ్మ నువ్వుల పొడి పంపలేదు అని ఒకరోజు అంటే మా కోడలు నేను చేస్తానులేండి అన్నదట. చెయ్యి అయితే అన్నాడు. చేస్తే మా అమ్మ చేసిన దానిలో లేదేటి అంటే ఆవిడ అన్నదంటే అటకారంగా, మీ అమ్మ రోట్లో ఒడిసి దంచుతుంది, నేను మిక్సీలో అంటే అందుకే రుచి తేడా వచ్చింది. తెలిసిపోద్ది. వాళ్ళ నాన్నగారు కూడా ఇతను
మిక్సీలో వేస్తే పచ్చడి అని తెలిసిపోయేది అతనికి. అవునండి. మిక్సీలో వేసేసి వేమమ్మా చేయి పచ్చడి, అందుకే రుచిగా లేదనేవారు. వాళ్ళకి రుబ్బురాయిని పెట్టి రుబ్బాల, ఈ అబ్బాయికి దబ్బాల. అవును. అందుకు నువ్వు ఎక్కడున్నావమ్మా అని అడుగుతాడు. ఇప్పుడు కొత్త పిల్ల ఉన్నానంటే నువ్వుల పొడి పంపమంటాడు. ఇక్కడ రోడ్లు అయ్యి ఉంటాయి కదా, వాళ్ళకి లేవు. ఆహా. మా అబ్బాయి గారికి ఎమ్మెల్యే గారి దగ్గర లేవు. అందుకు వాళ్ళు ఎందుకు ఇబ్బంది పెట్టడం, ఎప్పుడు భోజనాలు అవి మీటింగులు బాబాయ్ ఉండలేము అక్కడ. ఉంటారు అక్కడ. నువ్వుల పొడి పంపుతాను. ఎంతైనా అమ్మ చేతి వంట అమ్మ చేతి వంట అంతే కదండి. తింటాడు, అదే ఇష్టం. అంటే ఇప్పుడు ఈ నాన్ వెజ్ ఎక్కువ తినేవారు కదండి, అంటే చికెన్ మటన్ ఎప్పుడో తక్కువ తక్కువ. కాయగూరలు పచ్చళ్ళే. పచ్చళ్ళు కాయగూరలు పచ్చళ్ళు కూడా ఆవకాయ మాగాయ అన్ని రకాలండి. అలాగే తీపావకాయ. తీపావకాయ తింటారండి ఎక్కువ. తీపావకాయ మరి ఇది తీపే కదా, దబ్బకాయ పచ్చడి. దబ్బకాయ కూడా తీపి ఉంటుంది కొంచెం, బాగా తీపి ఉంటుంది. బాగా తీపి మరి బాగా పులుపు కదా అని చెత్త తీపి. తున్నించి తెప్పించాను మొన్న. ఆ దబ్బకాయలు దొరక్క తున్నించి తెప్పించి పంపించాను పచ్చడి చేసి. ఆ ఒరుగులు చేసి ఉంచాను. మొన్న అయిపోయింది ఏటమ్మా అంటే ఇంకా కొంచెం ఉందామా, నేను ఫోన్ చేస్తాను అప్పుడు పంప. ఇక్కడ ఎవరు అది తెలీదు, వీళ్ళందరూ మరిగేశారు అది నువ్వుల పొడి తిని అని చెప్తున్నాడు అనమాట. శ్రీదేవి కూతుళ్ళు పక్కన ఉన్నారంట సినిమాలో. శ్రీదేవి కూతురు పక్కనే ఆ అమ్మాయిలు వస్తుంటారంట. అంకుల్ ఇది ఏంటి అన్నారంట అన్నం తినేటప్పుడు. అంటే కూర్చోండి అది తిని చూద్దరు కానీ ఎటుదా అని పెట్టారంట. అప్పటి నుంచి నువ్వుల పొడి వచ్చిందా అంకుల్ అంటారంట ఆడను. అందరూ తినడం మరిగడ్డారమ్మా, అక్కడ లేదు నువ్వుల పొడి అదని. అందరూ అడుగుతారు పచ్చడి అదని. ఎక్కువే పంపుతాను. పార్సల్ చేస్తే 4,000 5,000 అవుద్ది. పంపించేస్తాను. వచ్చినప్పుడు కూడా ఇలాంటివన్నీ చేయించుకుంటారండి మీ చేత? చెప్తాడు, అక్కడ ఉండే చెప్తాడు. ఇక్కడికి ఊరు వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు మాకు ఏది ఇష్టమో తెలిసింది కదా, చేసేస్తాం. ఆయన వచ్చినప్పుడు ఎక్కువ తిండి బాగా తక్కువ. ఎంత ఇష్టమైన చిన్నప్పటి నుంచి అంతే, ఎక్కువ తిండు. అయితే ఇప్పుడు ఆయన వచ్చినప్పుడు మరి ఊర్లో వాళ్ళు అందరూ వస్తూ ఉంటారండి ఇక్కడికి, జనాలందరూ? మా బాబాయ్ తెగ వచ్చేస్తారు. ముసలాళ్ళు ముడగాళ్ళు అందరినీ ఇలా సందిరి పట్టట్టుకుంటాడు. మా అమ్మ బాగున్నావా, అత్తయ్య బాగున్నావా అని. బాబోయ్ అన్ని దేశాలు తిరిగి అంత పెద్ద డైరెక్టర్ అయినా మమ్మల్ని మర్చిపోలేదంట. ఇక్కడ పుట్టి పెరిగాను కదా ఎందుకు మర్చిపోతాను అంటారు. అమ్మ బాబాయ్ ఎమ్మెల్యేని వదిలేస్తారు బొడ్డుపల్లి. మరి బొడ్డుపల్లి కదా చదువుకున్నారు వీళ్ళు. ఎమ్మెల్యే గారు నువ్వు దగ్గర ఇంటికి వచ్చి ఈ కుర్రాన్ని పట్టుకుంటారు. ఉదయం 11 గంటల నుంచి 5 అయింది ఫోటో సెక్షన్. అతనితోను ఈ ఎమ్మెల్యేను అనేసి గెలిచినాడే. ఈ సినిమా యాక్టర్ దొరకడానికి వాళ్ళు పట్టుకుంటున్నారు. ఉండరు కదా అని. 5 అయిపోయింది అనమాట. పాపం భోజనం చేయలేదు, ఏం చేయలేదు. అందరినీ ఇలా వస్తుంటే ఇలా లాక్కొని ఫోటోలు తీసుకుంటుంటే భోజనం చేయలేదు బాబు అంటే. ఇదే భోజనం అమ్మ మరి అలా సంతోషిస్తారు కదా అని. 5 గంటలకి ఇంకా అన్నాడు, అమ్మ ఇంకా నాకు ఓపిక లేదు, నేను అలా లాడ్జింగ్కి పోయి పడుకుంటాను అన్నారు. అయితే వెళ్ళిపో అక్కడ భోజనం పంపుతాంలే అలాగే అన్నాను. అంటే అక్కడ చూడమ్మా సుబ్బారాయుడుపాలెం లోపల కట్టారు పెద్ద హోటలే, చాలా బాగుంటుంది అక్కడ. వచ్చినప్పుడు అలా అక్కడే మకాం వేస్తారు. అయితే మీకు రోజు ఫోన్ చేస్తూ ఉంటారండి? 2 రోజులకు ఒకసారి? రోజు కాదు కానీ 10 రోజులకు ఒకసారి. ఖాళీ ఉండాలి అతను. ఖాళీ అయితే చేస్తాడు, రాత్రి పూట చేస్తాడు. అడుగుతారు ఏం వండుకున్నావు, నేను తిన్నానా, ఏం తిన్నావమ్మా, ఏం కూర చేసుకున్నావు, ఎవరన్నా తోడున్నారా, తోడుంటే బాగున్నామ్మా, ఎంతైనా ఇచ్చేద్దామమ్మా, నీకు తోడు ఉండాలంటారు. ఉండలేదు బాబు, ఇన్నాళ్ళ నువ్వు చిన్నప్పుడులాగా ఉంటున్నారు అనుకున్నావా అనేది అన్న. నవ్వుతాడు, ఎవడో ఒకరు ఉండాలని. ఈ సోలార్ లైట్ ఇటే పోటీ మా ఎవరు పెట్టించారు బాబు? ఎమ్మెల్యే గారే. సీసీ కెమెరాలు అంటే ఒక్కదాన్ని పడుకుంటున్నాను, ఎవరు రమ్మన్నా రాలేదమ్మా. రారు, పని చేసి పోతారు కానీ పడుకోండి జీతం ఇస్తాం రమ్మంటే రాలేదు. పల్లెటూరులు అలా తయారైనాయి.
అయితే పూరి జగన్నాథ్ గారు డైరెక్టర్ అయిపోయాక, పెద్ద డైరెక్టర్ అయిపోయాక మిమ్మల్ని ఎప్పుడైనా షూటింగ్స్ కానీ లేదా పవన్ కళ్యాణ్ ఇలాంటి ఆర్టిస్టులతో ఎప్పుడైనా కల్పించారండి? మీరు వెళ్ళారా ఎప్పుడైనా మాట్లాడి? ఇంకే రమ్మన్నాడు ఒకసారి, వెళ్ళాను. బాబు నాకు చిరాకు వచ్చేసింది. చేసిందే బాబు ఎవరన్నా సినిమా గురించి బాగాలేదురా అంటారు కదా, వాళ్ళు ఎన్ని కష్టాలు పడతారో చేసిందే చేసుకుంటూ ఉంటారు. మీరు ఒక్క 10 రూపాయలు సినిమా చూసి లేదని వేస్తారు, బాగలేదని వేస్తారు. అమ్మ కష్టం చూడలేక నేను షూటింగ్కి రానన్నా. అది హీరోలను ఎవరన్నా కల్పించారా అన్నాడు. కనిపిస్తారు అందరూ. ఇక్కడ రవితేజ పక్కనే ఉండేవాడు. తర్వాత పాటలు పాడే అతను ఎవరో అతను చచ్చిపోయాడు కదా, పాటలు పాడే అతను చక్రి ఉండేవాడు. బొక్కుపిల్లట్లనే అందరూ. ఎవరమ్మా జయసుధ మీ పైన ఉండేది. వీళ్ళందరూ కలిసేవారు, మొత్తంగా బాబు దగ్గర కలిసేవారు అందరూ వచ్చి. తర్వాత ఇక్కడ ఉన్నాడు కదా రాజుల కుర్రాడు సుబ్బరాజు వీళ్ళంతా కలిసి బాబా ఆఫీసులోకి వచ్చేవారు. పచ్చి పసుపు పట్టుకొని వెళ్ళేదాన్ని. పచ్చి పసుపు ఇష్టం అతను. పచ్చి పసుపు పులుసు పసుపు తెచ్చావమ్మట తెచ్చంటేనే ఈవేళ అందరినీ పిలుద్దామమ్మా పసుపు అని. అది అయితే నెయ్యి మరగబెట్టి గిన్నెతో పెట్టి పసుపు పులుసు వేస్తే అది ఏంటంటే చాలా బాగుంది. అది ఏంటంటే కదా పచ్చగా ఉంటాను కదా, అది శరీరానికి మంచిది, మేము తింటాం అది. అదే అడుగుతారు ఇప్పుడు నేను వెళ్తే ఊర్లో ఇక్కడ ఉన్నప్పుడండి, డైరెక్టర్ కాకముందు ఊర్లో సెలవు రోజుల్లో ఏం చేసేవారండి ఆయన? ఏమైనా సెలవులు ఉన్నప్పుడు, కాలేజ్ సెలవులు ఉన్నప్పుడు? సెలవులు అంటే ఈ ఊళ్ళో లేం కదా, అక్కడ ఇంటి దగ్గర ఉన్నప్పుడు. అక్కడ ఇంటి దగ్గర నాకు సాయమే. ఇంటి దగ్గర సాయమే మొత్తం రోజు మొత్తం ఎక్కడికి వెళ్ళేవాడు కాదు. ఏ సాయంత్రం చేసో ఇప్పుడు బేసాల సుబ్బాన్ గారు తమ్ముడి దగ్గర ఈ సినిమా చేయడానికి వెళ్ళేవారు. అంతే. ఇల్లు శుభ్రం చేస్తాను, బట్టలు కొట్టేయడం, దుప్పట్లు తీసి బట్టల మిషన్లో పడేయడం, అవి మళ్ళీ పరిచేయడం, ఇదే పని. కట్ చేసి ఇచ్చేవాడు. వంట వచ్చు. మీకు ఎప్పుడైనా వండి పెట్టారండి అక్కడ హైదరాబాద్లో? ఏం వండి పెట్టారు? ఏది బాగుందో మీకు నచ్చింది? ఏదో కూర వండేవాడు. పెళ్ళి అయిన దగ్గర నుంచి మాత్రం అలాగుండి మా కోడలకు వచ్చేది కాదు. ఆవిడకి నేరు. ఆయన బాగా ఏ కూర వండుతారండి? బాగా ఏ వంట చేస్తారు? అన్నీ చేస్తాడు. కాయగూరలే ఎక్కువ, మాంసం చేప పెద్ద ఇష్టం ఉండదు. అయితే మరి పూరి జగన్నాథ్ గారు మీరు ఎప్పుడన్నా అమ్మ మీరు వచ్చేయండి హైదరాబాద్లో ఉందాం అలా అనేవారండి? అంటే మిమ్మల్ని హైదరాబాద్ వచ్చామనేవారా, అక్కడ ఉందామనేవారా? ఉండమంటారు. ఇప్పుడు అమ్మ ఉన్ననాళ్ళే ఉంటుంది, బతకాలం చేయక మా కోడలు ఉండమంటుంది. కోడలు మా కొడుకులు అంటే వాళ్ళే పర్వాలేదు, ఆడపిల్లలాగే ఉంటారు. ఈ నందూరావిడ కానీ నాకు ఈ 3 ఏళ్ళ నుంచి బాగాలేదమ్మా. సో కరోనా వచ్చిన దగ్గర నుంచి బాగాలేదు, లేకపోతే బాగానే తిరిగేదాన్ని. బాబే అక్కడ పంపించేయండి అమ్మనంటే కారులో వెళ్ళిపోయాం. బాబే వచ్చి బాగు చేయించాడు. సాయిని జాయిన్ చేసామన్నాడు పలానా హాస్పిటల్. నేను మాట్లాడాను. వాళ్ళిద్దరు భార్యాభర్తలు వచ్చి జాయిన్ చేసేసారు. 5 రోజుల తర్వాత వచ్చి ఆ డబ్బులు కట్టేసి అప్పుడు డాక్టర్ వాళ్ళు అందరూ వచ్చారు. డైరెక్టర్ అంటే మళ్ళీ వాళ్ళకి దిగదు హాస్పిటల్ అందరూ వచ్చి, మీ అమ్మగారు మా బాడీ చాలా మంచిదండి, 5 రోజులకే రికవర్ అయిపోయింది, చాలా మంచిదంటే. మా అమ్మ నానా కష్టాలు పడ్డదండి బాబు, ఆ కష్టాల్లోనూ ఈ శరీరం అలాగైపోయింది. 18 రోజుల నుంచి చేస్తున్నాం. 2 ఆడవాళ్ళకి అస్సలు వాళ్ళకి బాగున్నది కనిపించలేదు. మేము మీకు బాగుందని అంటే నవ్వుకున్నాడు. నవ్వుకొని మళ్ళీ కారులో వచ్చేసాం. వచ్చేటప్పుడు బాత్రూంలో పడిపోయాను. బాత్రూంలో పడిపోతే ఇంక చెప్తే మళ్ళీ ఉండిపోమంటాడు ఇక్కడ అని చెప్పకుండా డాక్టర్ గారు చెప్పి, నేను 9వ అంతస్తులో ఉన్నాను, వీళ్ళంతా కింద ఉన్నారు. డాక్టర్ గారికి పడిపోయానంటే బాత్రూంలో అంటే పడిపోయారా అన్నారు. అని వెళ్ళిపోవాలండి, కారు వచ్చేసింది బొడ్డుపల్లి నుంచి అంటే చూద్దామని 2 ఇంజక్షన్లు నడడానికి చేసి ఐస్ గడ్డ కట్టారు. ఐస్ గడ్డ కడతానని కట్టుకుంటే నేను సాల్వా కప్పుకొని ఏటిదో వీళ్ళకి తెలీదు, నేను మీదన పడ్డాను.
మేము చైర్లో తీసుకొస్తామన్నారు వాళ్ళు. అంటే నేను ఉన్నాను కింద నుండి, చెప్పలేదు. చెప్తే ఉండిపోమంటారని. ఇక్కడికి రాబోసరికి ఇంకా తన్నుకుపోయాను. కూర్చొని పడుకొని చేసిన తన్నుకపోతే ఈ అబ్బాయి ఏమమ్మంటే ఇలాగన్నా అయితే నడి విరిగిపోయి ఉంటుంది, మరి అక్కడే చెప్పాలి కదా అన్నయ్యకి. పదా ఎక్స్రే చేయించేద్దామని ఎక్స్రే చేయించాడు. ఎరగలేదు, కానీ ఇప్పటికి నడునొప్పి బెల్ట్ ఎట్టుకొని తిరుగుతాను. ఈ 2 సంవత్సరాల నుంచి వైజాగ్ తిప్పారే, ఎంత తిప్పినా అదే ఆ బెల్ట్ ఎట్టుకొని తిరిగితే దానికి అదే వస్తుందండి. అది లోపల చింతపిక్కలా ఉందంటే అది నొక్కుపోయింది పడిపోవడంలోనూ, అది దానికి అది ఈడాలా పర్వాలేదు అన్న. అయితే సినిమాలో ఎర్లియర్ డేస్లో అంటే చాలా ముందుగా పూరి జగన్నాథ్ గారు చాలా కష్టాలు పడ్డారండి. అయితే అలాంటి కష్టాలు పడ్డ వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళందరికీ ఎవరికైనా హెల్ప్ చేసేవారండి ఆయన? చేస్తారు. అవి ఎవరికి చెప్పడు కానీ చేస్తాడు, అతని దగ్గర లేకపోయినా సరే. ఇప్పుడు ఈ పెళ్ళి అని ఆ కుర్రోడు వచ్చాడంట, జగన్ నాకు ఏదన్నా పెళ్ళి ఆ పాపకి మొత్తం పెట్టాం, ఏదైనా సాయం చేయాలన్నాడంట. లావణ్యకి 4 లక్షలు ఉన్నాయంట ఇంట్లో, తెచ్చి ఇచ్చేయి అన్నాడంట. అయ్యో మనకు ఉండొద్దా ఏంటి, 4 లక్షలు ఇచ్చేయమంటున్నారు, ఇచ్చేయ పాపం పెళ్ళి అంటున్నారు అన్నాడంట. మా కోడలు చెప్పింది అన్నమాట, ఎవరికి చెప్పరండి, ఆవిడ చెప్పింది అనమాట. ఇంకా అంత అలాంటాడు మీ అబ్బాయి, ఇంట్లో 4 లక్షలు పెళ్ళికి ఇచ్చేది. అలాంటి మనసు. ఇలాగా చాలా మందికి సాయం చాలా మందికి చేస్తాడు, ఎంత ఉంటే అంత ఇచ్చేస్తాడు, చెప్పడం ఎవరికి. డబ్బులు ఇచ్చేయడం వాళ్ళే చెప్పొద్దు అంటాడు. కూడా చాటింపు ఎక్కర్లేదు నచ్చినట్టు అంట. లేకపోతే బోర్డు సంపాదించుకున్నాం, ఎందుకమ్మా ఏం పట్టుకుపోతాం అంటాడు. పెద్ద పెద్ద డైరెక్టర్లు అందరూ సంపాదించి ఇళ్ళు అయ్యి కొన్నారు. ఇతను కొన్నాడు ఒక 5-6 ఇళ్ళు. అడుగు ఆ కుర్రోడు చేసిన తప్పుకి అమ్మేసి అప్పులు తీర్చేసాడు. బ్యాంకు కదా, బ్యాంకుల్లో తెచ్చేసాడు. ఇప్పుడు ఒకటే ఇల్లు ఉంది, పెద్ద ఇల్లు ఉంది, 1 ఎకరాలా ఉంటుంది. చూసారా మీరు? జూబ్లీ హిల్స్లో ఉంటుంది, బయట నుంచి చూసాను, లోపలికి వెళ్ళలేదు. పైన చూసారు, 3 అంతస్తులు. మీ మనవడు వీళ్ళు వస్తారు ఉంటారండి ఆకాశం. ఒకరోజు అనుకోకుండా 2 సంవత్సరాల క్రితం, నాకు అప్పుడు కరోనాది రాలేదు, బాగున్నాను. కారు వేసుకొని వచ్చాడు. వచ్చి వస్తా విజయవాడలో ఆపి, నాన్న అతనేమో ఇక్కడ బాంబేలో ఉన్నాడు కదా, నాన్నమ్మ దగ్గరికి వెళ్ళిపోతున్నాను, నీ కారు ఎట్టుకొని వెళ్ళిపోతున్నాను అన్నాడంట. ఫోన్లేరా వెళ్ళు, నాన్నమ్మ ఎక్కడికి తీసుకెళ్ళమంటే అక్కడ తీసుకెళ్ళు, మీ తాతయ్య తిప్పలేదు, మేము తిప్పలేదు, నాన్న నువ్వన్నా తిప్పురా అన్నాడంట. అంటే తీసుకొచ్చాడు. అరసు వెళ్ళి అక్కడికి వెళ్తామంటే అక్కడికి సూర్యనారాయణ అంటే పిచ్చా. శ్రీకాకుళం దగ్గర అరసు వెళ్ళి శ్రీకూర్మం అవన్నీ తిప్పుకొచ్చాడు. నీకు రూట్ తెలుసా అమ్మ అన్నాను. రూట్ ఎట్టినానమ్మా, ఇంకా అమాయకంగాను ఇగో సెల్ల రేపుతుంది, సెల్ల ఎట్టుకొని తీసుకుపో. మరి నేను అమాయకురాలే, పల్లెటూరులో ఉన్న మీ తాతయ్య ఇలాంటివి తెలియదు కదా, వ్యవసాయం చేసుకోవడం వండుకోవడం పని అని చెప్పాడు. మళ్ళీ నేను ఇక్కడ ఘాటి దారాలమ్మ దగ్గరికి వెళ్తాం. ఆ ఘాటి వెళ్తే కుర్రోడు 3 కార్లు నడుపుతాడులే, బాబు దగ్గర ఉంటాడు. అమ్మో ఘాటి నడపకూడదండి, ఆకాశం ఇలా ఉండదు, ఘాటి చాలా కష్టం, నేను వస్తానులేండి, వద్దు పెద్ద కారు కదా, చిన్న కార్లకి ఇంకొక 2 తీసుకొస్తాను, ఘాటి వెళ్ళి వాళ్ళం వేరే ఉన్నాం అన్నాడు అతను. అని అప్పుడు అతను తీసుకెళ్ళాడు. ఇంకెంత పిచ్చో దేవుడు పిచ్చ. ఆంజనేయుడు అంటే పెద్ద ఇది, ఆకాష్కి ఎక్కడ ఆంజనేయుడు దొరికితే అక్కడ వంగు పడిపోతాడు, అంత పిచ్చ. అయితే పూరి జగన్నాథ్ గారు మరి చిన్నప్పుడు దైవభక్తి ఉండేదండి ఆయనకి? బాబుకే దైవభక్తి తక్కువ. అదే ఇప్పుడు ఆయన చాలాసార్లు చెప్పారండి, దేవుణ్ణి నేను నమ్మను, ఏదో ఒక శక్తి ఉందంటాడు కానీ దేవుణ్ణి నమ్ముతానని నేను చెప్పడండి. ఆయన చిన్నప్పుడు కూడా అలాగే ఉండేవారండి? చిన్నప్పుడు అలాగే ఉండేవారు. గుడికి వచ్చేవారా, ఎక్కడ గుడికి వెళ్ళేవారా? దేవుడు అంటే పెద్ద నమ్మకం ఉండదు. మన పూజలో భలే కూర్చున్నాం అంత అలా ఆవిడ
బాగా కూర్చున్నావు జగను అంద కూర్చోండి అంతే అండి, కూర్చుంటారు. కూర్చోబెట్టాడు దేవుడు దేవుడు కూర్చోబెట్టారా? అన్నాడు. మరి 3 రోజులు అలా కూర్చున్నారమ్మా. నాకు ఒళ్ళు పీకిపోయేది, నాకు షుగర్ ఒకటి ఉంది, వెళ్ళిపోయి పడుకునేదాన్ని, మళ్ళీ వచ్చేదాన్ని. అతను పిలిచేవారు పంతుళ్ళు, తల్లివి కదమ్మా నువ్వు ఉండాలి దగ్గర అని. దేవుడంటే మొన్నే చూశాను, చాలా ఓపికగా కూర్చున్నాను. మేము అందరం కూర్చొని నవ్వుకున్నాం. కూర్చోబెట్టాడు దేవుడు నన్ను అంతే. అంటే చిన్నప్పుడు గుడికి కట్టిన వెళ్ళేవారు కాదండి ఆయన జగన్నాథ్ గారు? గుడికి వెళ్ళేవారండి చిన్నప్పుడు మీతో పాటు ఎప్పుడున్నా మీరు వెళ్ళండి అనేవారా? వెళ్ళండి అండమే. గుడి అంటే పెద్ద ఇది ఉండేది కాదు. అక్కడ గుడి కట్టించామమ్మా. మీరు వచ్చి తోవలో గుడి ఉంది, ఆర్సీఎంలో కదా చదివేవారు వీళ్ళు. నేను వాళ్ళతోనే పాటు వెళ్ళేదాన్ని. నాకు అందులోకి మేము బోల్డ్ కష్టాలు పడ్డాం కదా, ఈ దావాలు దశకాలు గొడవలు, కత్తులతో పోట్లాడుకోవడం ఏదో ఉండి. అప్పుడు నేను అక్కడ నాకు అలవాటు అయిపోయి మొక్కాను, మా ఆస్తి మాకు వస్తే మీకు గుడి కట్టిస్తానని. అంటే ఎలాగో పడ్డాం 16 సంవత్సరాలు. ఆ గుడి కట్టింది, ఇలా మొక్కాను బాబా అన్నాను. దేవుడు అంటే నాకు నమ్మకమే కానమ్మా, పర్వాలేదు కట్టించేద్దాంలే. అతనే కట్టించాడు. కట్టించారు. చిన్నది ఏదో కడదాం, చిన్నది పెద్దదని అనలేదు. నీ బాబు మాకు ఏ శక్తి ఇస్తావో ఆ శక్తితో కట్టిస్తాం. పాకైతే పాకే, పెంకైతే పెంకే, రేకైతే రేకే అని అన్నాను. అలాగ కదమ్మా, చిన్నది కట్టడం పెద్దదే కడదాం అని స్లాబ్ వేసి కట్టాడు. ఆర్సీఎం వాళ్ళు వస్తారు అక్కడికి, వచ్చి పూజ అది చేస్తారు. నువ్వు ఒక్కదాని ఉన్నావమ్మా, మేము ఇందులో అంటున్నాము, వాళ్ళకి రాసిచ్చే గుడి వాళ్ళు చేసుకుంటారు, నువ్వు అలాంటివి చేయలేవు కదా అని అన్నాడు. అంటే వాళ్ళకి రాసి ఇచ్చేసాం. రాసిస్తే మీ రంగా రాయడం కాదండి, మీ అబ్బాయిలు కూడా రాయాలన్నారు. మా ఆయన చనిపోయిన తర్వాత అంటే వాళ్ళ సంతకాలు చేయించేసి ఇచ్చాం. వాళ్ళు వచ్చి చేసుకుంటారు. పిలిస్తే వెళ్తాను. 50 మంది భోజనాలు అంటే క్యాటరింగ్కి ఇచ్చేస్తాను. రాత్రి ఫోన్ చేశారు, భజనకు వస్తున్నామని. మా ఊర్లో గైరామ నది దయ పెట్టడం అడావాడండి, దయపాని అండి వద్దరు కానీ అన్నా. ఒక ఇంట్లో 2 అబ్బాయిలు ఉంటేనే ఎక్కువ గొడవలు ఆడుకుంటూ ఉంటారండి, కొట్టుకుంటూ ఉంటారండి. ఇప్పుడు అలాంటిది 3 ఉన్నారు కదా, మరి ఎప్పుడు గొడవలు ఇలాంటివి ఏం లేవండి అసలు? ఏమీ లేవు, చిన్నప్పుడు లేవు, ఇప్పుడు లేవు. చిన్నప్పుడు ఉంటాయి కదండి, అసలు ఇప్పుడు చిన్నప్పుడు కూడా లేవు. ఇప్పుడైనా కలిసి ఉన్నామంటే అందరికీ పెద్ద ఇదే. ఇదంతా పూరి జగన్నాథ్ గారి మహిమ అంటారు. అతను మంచోడు పెద్ద కోళ్ళ మంచిది కాబట్టి కలిసి ఉన్నారు మీరు. మరి మా ఊళ్ళో ఇలా పెళ్ళిళ్ళు అవ్వతాడు అలాగే విడిపోతారు. ఈ ఆస్తి అంతా మరి నాకు అప్పచెప్పారు కానీ వాళ్ళు పట్టుకెళ్ళడం కానీ చేయడం కానీ ఏం చేసామమ్మా అని అనడం కానీ ఏమంటారు, అడగరు. ఇప్పుడు ఆ పేరు దేవుడి పేరే పెట్టారండి మీరు? ఆ పేరు పెట్టడానికి కారణం ఏంటండి? దేవుడి పేరే పెట్టారా పూరి జగన్నాథ్ అని చెప్పేసి? పూరి జగన్నాథ్ వెళ్ళాం అప్పుడు ఒకసారి, అది పుట్టకముందు అప్పుడు ఇంకా జగన్నాథ్ పేరు పెట్టాం. అప్పుడు అనుకున్నారండి అబ్బాయి? అనుకున్నాం. అప్పుడు అనుకుని పుట్టగానే పూరి జగన్నాథ్ అని పెట్టేసాం. ఓకే. అయితే ఇప్పుడు ఈ పూరి టూరింగ్ టాకీస్ ఏదో ఉంది కదండి, ఇప్పుడు ఉందండి, ఇప్పుడు అది ఏంటంటే దాని పరిస్థితి ఏంటండి? అది వాళ్ళ నాన్నగారు పూరి జగన్నాథం పేరు పెట్టే ఇక్కడ కట్టారమ్మా. అలాగే కట్టితే టూరింగ్ హాలు షావుకారి కుర్రోడికి ఇతనికి జాయింట్. అయితే 4 నెలలు ఆడించి మంచి లాభం వచ్చింది. 4 నెలలు 5 నెలలు ఇతను ఆడించారు. మా నాన్నగారు ఉండేవారు. మా నాన్న దగ్గర ఉండి టికెట్లు అవి దించి సెకండ్ షో అయ్యే వరకు ఉండి వచ్చేవారు, దగ్గరే కదా. బాగా లాభం వచ్చింది. లాభం అతనికి పెంచారు. అంతలోకి మా నాన్నగారికి క్యాన్సర్ వచ్చింది. వస్తే వైజాగ్లో ఉండిపోన్నారు. నేనేమో ఇక్కడ ఉండేదాన్ని, వ్యవసాయం చేయడం, పిల్లలు భోజనాలు అవి ఉండేవి మరి రైతులకి. మా ఆయన ఇల్లు అక్కడ ఉన్నారు. అక్కడ ఉండిపోవడంలో అతనికి అప్పచెప్తే లాస్ చూపెట్టాడు 4 నెలలను. లాస్ ఎప్పుడైతే వచ్చిందో గొడవ వచ్చేసింది. గొడవ వచ్చేసి తీసి పారేసారు. అప్పుడు మా అబ్బాయి 5వ క్లాసు, 5-7 ఎన్నో 4-7 రోజు స్పీకర్ పెట్టి బండి తిరిగేది కదా, దాంతో పోయేవాడు. సినిమాల దగ్గరికి ఉండేవాడు. సెకండ్ షో విడిచిపెట్టిన తర్వాత మా నాన్నతో వచ్చేవాడు. సినిమాలు ఎక్కువ చూసేవారండి? అమ్మో వదిలేవారు కాదండి? వదిలేవాడు కాదు, ఎక్కువ, చాలా ఎక్కువ.
ఇంకా ఇంట్రెస్ట్ అతని బుర్రలో ఉండేది. ఫస్ట్ నుంచి కూడా సినిమాలు అంటే బాగా ఇది ఇష్టం. మీ అందరికీ చెప్పకుండా కూడా వెళ్ళి చూసేవారండి ఆయన సినిమాలు? నాతో చెప్పేవాడు. మీతో చెప్పేవారు అంటే ఇప్పుడు ఆయన ఏం చేసినా ఫస్ట్ మీతో చెప్తారండి ఆయన? వాళ్ళ నాన్నకు తెలియకుండా. నాన్నకి తెలియకుండా ప్రతిదానికి నేను కట్టిదాన్ని, అందుకే నాకు చెప్పేవాడు. కొన్నాటికి ఎక్కడో అడవులు చింతపల్లి వెళ్తాం, వెళ్ళి నూతిలో ఈత కొడతామంటే ఒప్పుకుంటేవారు కాదు. ఇతనికి భయం వల్ల నాతో చెప్పేసి వెళ్ళేవాడు. నేను చెప్పేదాన్ని కాదు. అలా చెప్పకుండా ఎక్కడికైనా వెళ్ళారండి ఆయన దూరంగానే? ఏమైనా ఎవరికి మీకు ఇంట్లో చెప్పకుండా ఇంట్లో చెప్పకుండా అలా దూరంగా ఎక్కడికైనా వెళ్ళారండి ఆయన? చింతపల్లి వెళ్ళేవారు. చింతపల్లి చేయలేరు, పిల్లలు ఉన్నారు కదా మొత్తంగా వెళ్ళిపోయేవారు. వాళ్ళ నాన్నకే ఉండేది అలాంటి ఇంట్రెస్ట్. చింతపల్లి జీప్ వేసుకొని పోయి పిల్లలు తీసుకెళ్ళేవారు. అతనికి ఉన్నది. అతను డ్రామాలు అల్లూరి సీతారామరాజు అది వేసారు మా ఆయన. అక్కడ ఉంటుంది ఫోటో, ఆఫీసులో పెట్టుకున్నాడు. అయితే హరిశ్చంద్ర లోహిదాసుడి కింద చిన్నప్పటి నుంచి అతనికి ఉన్న పిచ్చే మరి వీళ్ళకొచ్చి ఉంది, అతనికి ఉంది. మా మామగారికి ఉండేదంట. బాగా భాగవతాలు చేసేవారు కదా, వాటికి మా మామగారు వెళ్ళేవారంట, పాడేవారంట చేసేవారు. ఇతనికి వచ్చింది, ఇతనికి మళ్ళీ ఇతనికి వచ్చింది అనేవారు. ఎంతో కొంత ఉంది కాబట్టి చాలా ఇంట్రెస్ట్గా పంపించారండి. పంపించారు, అతనికి ఉంది ఇంట్రెస్ట్. అయితే జగన్నాథ్ గారికి సినిమాల మీద చాలా ఇంట్రెస్ట్ ఉండేదండి ఫస్ట్ నుంచి కూడా, చిన్నప్పటి నుంచి ఉండేది. అయితే సాయిరామ్ శంకర్ గారు కూడా అదే ఇంట్రెస్ట్ ఉండేదండి, లేకపోతే ఆయన హీరో చేశారా? అసలు ఏంటి వాళ్ళ ఏం జరిగింది అంటే అతనికి చదువు మీద ఇంట్రెస్ట్. సాయి గారికి చదువు ఇంట్రెస్ట్, కానీ అంటే డిప్లొమా 7th క్లాసు ఫస్ట్ క్లాసు, 10th ఫస్ట్ క్లాసు, డిప్లొమా ఫస్ట్ క్లాసు. ఇటు చదువుతాడు, దీనికి ఏదీ లేదు కదా చదివిద్దాం అనుకునేసరికి మాకు పోలీసు గొడవలు, ఊళ్ళో ఆస్తుల గురించి గొడవలు, వంట చేసుకున్నది తింటామో తినమో అన్నట్టే ఉండేది మాకు. ఆ గొడవల్లో ఏం చదివిస్తాం ఆ పిల్లని? చదివించలేనని వాళ్ళ నాన్న ఒప్పించాడు. నా భూమి ఉంది కదండి, మా నాన్నగారు భూమి ఉంది కదా, అది అమ్మేసి చదివిద్దాం, చదువుకుంటే ఎక్కడొక వెళ్ళిపోతాడు, అమెరికా అది వెళ్ళిపోయి బతుకుతాడు, 1 ఎకరా తీసేద్దాం అంటే నాది అమ్మేసి నీది అమ్మేస్తే ఎలాగా చూద్దాం అన్నాడు. పెద్ద అతనితో చెప్పినట్టున్నాడు. పెద్ద అతను వచ్చాడు, నీకు చదవాలని ఉందా అని అన్నాడు. అయితే మీరు సాయిరామ్ శంకర్ గారు కానీ ఆకాష్ గారి కానీ సినిమాలు చూసారా? మీరు వాళ్ళ సినిమాలు చూసారా? ఎవరి సినిమాలు చూసారు? ఎవరై బాగుంటాయండి అసలు? ఆకాష్ శంకర్ తక్కువగా కదమ్మా రావాలా. సాయిరామ్ శంకర్ చాలా సినిమాలు తీశాడు, బాగున్నాయి. ఫస్ట్ సినిమా ఇతను తీసిందే కదా, 3 సినిమాల దాకా ఇతనే తీశాడు. 3 సినిమాల దాకా అతను తీసింది. అక్కడి నుంచి వదిలేశాడు. ఏయో చేశాడు పైన, బాగా నచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఓ సినిమా ఇక్కడ వైజాగ్లో సినిమా అవుతుంటే వెళ్ళాము. ఆ సినిమాలు ఆగిపోయాయి 2. ఆగిపోతే ఇప్పుడు మళ్ళీ పూర్తయ్యాయి ఈ మధ్యనే. ఇప్పుడు నేను బీచ్ ఒడ్డుకు వెళ్ళిన సినిమా మాత్రం అయిందంట. ఇప్పుడు రేపు పెద్ద సినిమాలు ఉన్నాయంటే దీని తర్వాత అవుతుందంట. ఇప్పుడు మళ్ళీ సినిమాల్లోనే ఉన్నాడు అతను. ఆకాష్ గారి సినిమాలు చూసారా? ఆకాష్ సినిమా చూశాను. ఎలా చేస్తున్నారండి? బాగా చేస్తున్నారా? ఏమనిపించింది మీకు అసలు? బాగానే చేస్తాడు. లాండ్లాడిపిచ్చే బాబాడి చిన్నప్పటి నుంచి పాటలు పెట్టి టీవీ పెడితే, టేప్ రికార్డ్ పెడితే ఇంకెంతో ఎలాగెలాగా చేతులు ఊపేసి కాళ్ళు ఊపేసి చిన్నప్పుడే 3వ నెలలే బాబు వీడు మరీ హీరో అయిపోతాడు బాబు, వీడికి సినిమా పిచ్చిలాగా బాబు అనుకున్నాను. మరి చదివాడేటి, బలత్కారంగా డిగ్రీ చేశాడు వాళ్ళ నాన్న. ఇంటర్ అయిన తర్వాత నేను చదవనంటే వారా ఇంటర్ మాత్రం చదువు, డిగ్రీ లేకపోతే రేపు పై దేశాలు వెళ్ళాలంటే నీకు ఇంగ్లీషు హిందీ రావాలి కదా, హిందీ రాకపోయినా ఇంగ్లీష్ రావాలా, ఎక్కడన్నా తిరుగుతావు, నీ ఇష్టం, చదివితే చదువు లేకపోతే ఎలాగపో సంకనాకపో అనేసాడు. అందుకు చదివాడు, అలాగ డిగ్రీ చేసినాడు పాపం. కాకపోతే ఇంటర్లోనే వద్దనివాడు. ఆ పిల్లోడికి చిన్నప్పటి నుంచి మరీని